కావలసిన దాన్ని పొందడం కోసం కొన్ని వదులుకున్నా పర్వాలేదు, కానీ కాలంతో పయనించే నీ జీవితాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోకు. అలిసే వరకు ఆడితే అది ఆట, గెలిచే వరకు చేస్తే అది యుద్ధం, చచ్చే వరకు బ్రతికితే అది జీవితం, చచ్చాక కూడా బ్రతికుంటే అది నీ మంచితనం. చెయ్యగలిగిన సత్తా నీలో ఉన్నప్పటికీ చెయ్యలేనేమోనన్న భయం నిన్ను వెంటాడుతూ ఉంటుంది. భయం శక్తివంతమైనదే, కానీ నమ్మకం అంతకన్నా శక్తివంతమైనది. నమ్మకంతో ముందుకు వెళ్ళు, విజయం ఎప్పుడూ నీతోనే ఉంటుంది. కష్టమనేది దేవుడిచ్చిన వరం, సుఖమనేది మనిషి కోరుకునే పాపం. ఎందుకంటే కష్టం తర్వాత వచ్చే సుఖం విలువ చాలా గొప్పది, సుఖపడిన తర్వాత వచ్చే కష్టం భరించలేనిది. నువ్వు అనుకున్నది సాధించాలి అనుకున్నప్పుడు అనుకోనివి చాలా ఎదురవుతూ ఉంటాయి. అంత మాత్రానికే జీవితం అయిపోయినట్టు కాదు, జీవితం ఇంకా చాలా ఉంది. లైఫ్ అంటే ఒక సమస్య నుండి మరొక సమస్యకు ప్రయాణం మాత్రమే. ఏ సమస్యలు లేని లైఫ్ ఉండదు. మనం కోల్పోయామని కోరుకున్న ప్రతిదీ మనం కావాలని కోరుకున్నది. ఆశపడడం మానేస్తేనే బాధలను అనుభవించవలసిన అవసరం ఉండదేమో. గెలుపంటే ఇతరుల కన్నా నువ్వు గొప్పవాడివి అవ్వడం కాదు, నిన్నటి నువ్వు కన్నా ఈరోజు నువ్వు బాగుండడం. మనిషి ప్రతి అవకాశంలో ఒక సమస్యను వెతికే కంటే ప్రతి సమస్యలో ఒక పరిష్కారం వెతికేవాడికి విజయం తథ్యం. అపజయాలను తలుచుకుంటూ జీవించేవాడు ఎప్పటికీ ఏడుపులోనే ఉంటాడు తప్ప విజేత కాలేడు. ఇలాంటి వాడికి ప్రయత్నాలే తప్ప ఫలితాలు రావు. దుఃఖాన్ని ఛేదించి ముందడుగు వేసి శ్రమించినవాడు గత అపజయాల ఛాయలు కూడా కనబడని అత్యున్నత విజయ సౌధాలను నిర్మించి సుఖిస్తాడు. ఇది జీవన సత్యం. నీ వల్ల కాదు అని తెలిసినప్పుడు అక్కడి నుండి తప్పుకోవడమే మంచిది. ఎందుకంటే కనీసం గౌరవమన్నా మిగులుతుంది. తమ తప్పులను సమర్థించుకునేవారు మూర్ఖులు, ఇతరుల తప్పులను వేలెత్తి చూపేవారు అత్యంత మూర్ఖులు, చేసిన తప్పును సరిదిద్దుకునేవారు ఉత్తములు. ఏ కార్యాన్ని సాధించాలన్నా పవిత్రత, సహనం, పట్టుదల, ప్రేమ అవసరం. కొందరితో స్నేహం కొన్ని అనుభవాలు నేర్పుతుంది, కొందరితో స్నేహం నిన్ను అనుభవజ్ఞుడిగా మారుస్తుంది. సింహం చిక్కిపోతే ప్రతి కుక్క కరుస్తుంది. అందుకే బలం లేనప్పుడు పౌరుషాన్ని ప్రదర్శించకూడదు. అందమైన జీవితానికి కొన్ని సూత్రాలు. నీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో నీకు అనవసరం. మీ జీవితాన్ని ఇంకొకరితో పోల్చుకోకండి. వాళ్ళ జీవిత ప్రయాణం ఎంత కష్టంగా ఉందో మీకు తెలియదు కదా. ఏ కర్మలను అనుభవించడం కోసం ఈ దేహం లభించిందో వాటిని అనుభవించే తీరాలి. వాటిని వదిలేయడం అనేది వ్యక్తి యొక్క ఇష్టంపై ఆధారపడి ఉండదు. పాపం చేసేటప్పుడు ఎవరికైనా సుఖభ్రాంతి ఉంటుంది, కానీ ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు మాత్రం జీవితం కడు దుర్భరంగా ఉంటుంది. దేవుడికి పెట్టే దండం, ఆకలి అనేవారికి పెట్టే అన్నం, ఆపదలో ఉన్నవారికి చేసే సహాయం ఊరికే పోవు. ఎప్పుడో ఒకప్పుడు తిరిగి మిమ్మల్ని ఆదుకోక మానవు. అందంగా లేదని అర్ధాంగిని, అర్థం చేసుకోవడం లేదని భర్తని, నీకు అండగా ఉండడం లేదని తమ్ముణ్ణి, అహంకారం చూపుతున్నాడని అన్నని, ఆస్తి పంచివ్వడం లేదని అమ్మా నాన్నల్ని, అవసరానికి పనికి రావడం లేదని అక్కా చెల్లెల్ని, అవసరానికి వాడుకున్నాడని స్నేహితుల్ని, అలా అందరినీ వదులుకొని వెళ్తుంటే చివరకు ఏదో ఒక రోజు మనం ఈ ప్రపంచాన్ని కూడా వదిలేయాల్సి వస్తుంది. మంచి రోజులు రావాలంటే చెడు రోజులతో పోరాడాలి. కంట్లో ఉండే కన్నీరు అందరికీ కనిపిస్తుంది, కానీ గుండెల్లో ఎంత బాధ ఉందో ఎవరికీ తెలియదు. అందుకే కావలసిన వాళ్ళ దగ్గర ఏడుస్తారు, అందరి ముందు నవ్వుతూ ఆ బాధను దాచేస్తారు. మనస్సుకు రూపముండుంటే ఇక్కడ అందమైన వాళ్ళంటూ ఎవరూ ఉండేవారు కారు. ఓపిక ఉన్నవాడు ఓడిపోవడం జరగదు, ఓపిక లేనివాడు గెలవడం జరగదు. కష్టం లేని సంపాదన నిలకడగా ఉండదు, కష్టపడి సంపాదించింది ఎప్పటికీ వదిలి వెళ్ళదు. పాప పుణ్యాలను బ్యాలెన్స్ చేసేది కాలం. కాలానికి విపరీతమైన జ్ఞాపక శక్తి. ఏ సన్నివేశాన్ని మర్చిపోదు. కర్మరూపంలో తిరిగి వస్తుంది, వడ్డీతో సహా. కొన్ని చోట్ల మనం ఉంటే విలువ, మరికొన్ని చోట్ల మనం లేకుంటేనే విలువ.
ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు అని డిసైడ్ చేసుకోవాల్సింది మనమే. ఆదాయం మనం కష్టపడి సంపాదించింది, వ్యయం అనవసరంగా ఖర్చు పెట్టింది, రాజపూజ్యం మన పని మనం చేసుకుంటూ పోవడం, అవమానం పక్కోడి జీవితంలో వేలు పెట్టడం. చేతిలోకి రాకముందే దేనిపైనా ఎక్కువ ఆశలు పెట్టుకోకండి, ఎందుకంటే ఇక్కడ చేతిలో ఉన్నవే శాశ్వతం కాదు. ఉన్నవారైనా లేనివారైనా చివరకు మట్టికే పరిమితం. కావున ఉన్నంతకాలం ఏదో లేదని ఆరాటపడుతూ బ్రతకడం కంటే మీకు ఇచ్చిన దానితో తృప్తిగా జీవించండి. చట్టం ఎప్పుడూ పెన్నుతోనే రాయబడదు, కొన్నిసార్లు ఆయుధాలతో కూడా రాయబడుతుంది. ఎంతటి అందమైన గులాబీ అయినా వాడిపోతుంది. ప్రతి అవకాశంలోనూ కొన్ని అడ్డంకులు ఉంటాయి, ప్రతి అడ్డంకి వెనుక కొన్ని అవకాశాలు ఉంటాయి. మనం దేనిని చూస్తున్నామనేది ముఖ్యం. తన వృత్తిని పవిత్రంగా భావించే వ్యక్తి ఒక్క క్షణం కూడా సోమరిగా ఉండలేడు. జవాబు దొరకని చోట ప్రశ్న వేయడం తప్పు. జవాబు ఇవ్వకూడదు అనుకునే వారికి అసలు ప్రశ్న అడగడం కూడా పెద్ద తప్పే. కొన్నిసార్లు సహాయం పొంది ముందుకు వెళ్ళడం కన్నా గాయంతో వెనుకబడిపోవడమే మంచిది. ఎందుకంటే సహాయం సోమరిపోతుల్ని చేస్తుంది, గాయం బలవంతుడిని చేస్తుంది. మనం లేనంత మాత్రాన ఏది ఎవరి కోసం ఆగదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. ఒక రహదారిలో ఉన్న వంపు ఆ రహదారికి ముగింపు కాదు. నీవు ఆ మలుపు తిరగలేకపోతే తప్ప. నీ జీవితంలోని కష్టం కూడా అంతే. ఆ కష్టమనే మలుపు నీవు తిరగగలిగితే నీ జీవితం ఆనందమయం. సమర్థుడికి ఎదురులేదు, అసమర్థుడికి ఎదుగుదల లేదు. నువ్వు సమర్థుడిగా ఉంటావో అసమర్థుడిగా ఉంటావో నీవే నిర్ణయించుకో. జీవితం అన్నాక ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతాయి. మీరు పైకి రావాలని కోరుకునేవారి కంటే మీరు కింద పడితే చూడాలి అని కోరుకునేవారే ఎక్కువ ఉంటారు. పైకి మంచి మాటలు చెప్పినా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ఎందరో. మీకు బాధ కలిగించే విషయాలను మీరు నిరంతరం పట్టుకుంటే మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. మధ్యతరగతి వాళ్ళ ఇంటి కప్పు అందంగానే కనిపిస్తుంది. లోపల ఉన్న కోపాలు, కన్నీళ్లు, బాధలు, బాధ్యతలు ఎవరికీ కనిపించవు. మోసేవాడికి మాత్రమే తెలుస్తుంది. ఆడవారి అందం వారి ముఖంలో ఉండదు, వారి నిజమైన ప్రేమలో, వారి నడతలో ఉంటుంది. మగవారి అందం వారి ఆస్తిలో, సంపాదనలో ఉండదు, వారు స్త్రీకి ఇచ్చే మర్యాదలో ఉంటుంది. మనుషుల్లో చెడును వెతకడం సాధారణ మనుషుల వ్యక్తిత్వం. చెడులో కూడా మంచిని వెతకడం గొప్ప మనుషుల వ్యక్తిత్వం. నక్షత్రాలు ఎన్ని ఉన్నా చీకటిని చెదరగొట్టేది చంద్రుడు మాత్రమే.